ఇటీవల భర్త మహాశయులకు విజ్ఞప్తితో హిట్ అందుకున్నారు హీరో రవితేజ. ఇప్పుడు అదే జోష్తో మరో సినిమా పనుల్లో బిజీ అయ్యారు. ఆయన కథానాయకుడిగా శివ నిర్మాణ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. నేడు ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా దాని టైటిల్ ను ప్రకటించారు. ఇరుముడిగా ఇది రానున్నట్లు తెలిపారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ను పంచుకుంటూ చిత్ర నిర్మాతలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. ఇలాంటి ఒక కథే ఈ ఇరుముడి. ఇందులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. కొత్త ప్రయాణంలో ఉత్సాహంగా ఉన్నా అని రవితేజ తెలిపారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో కథానాయికగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రవితేజ అయ్యప్ప మాలధారణలో కనిపిస్తున్నారు. దీని ఆధారంగా చూస్తే బలమైన కథతో భక్తికి ప్రాధాన్యం ఇచ్చే చిత్రంగా ఇది రానున్నట్లు తెలుస్తోంది. రవితేజ 77వ చిత్రంగా ఇది రానుంది. హీరోలను చూసి కథలు రాసుకునే ఈ ట్రెండ్ లో కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి ఒక కథే ఈ ఇరుముడి. ఇందులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా అనే రవితేజ మాటలు ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించాయి. అది కూడా ఇరుముడి సినిమా సమయంలో ఇలాంటి మంచి మాటలు రావడం రవితేజ కూడా తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నారని నమ్మకం అర్థమవుతోంది. మనం ఎప్పుడూ చెప్తున్నట్టు ఈ మొత్తం విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుంది. ప్రతి వ్యక్తికి జరిగే సంఘటన కానీ వారికి లభించే ఎటువంటి ఫలితమైనా ఈ సృష్టిలో ముందే రాసిపెట్టుంటుంది. ప్రతి మనిషి వారి జీవితంలో సంభవించే కొన్ని సంఘటనలకు ఆ వ్యక్తి జీవిత ప్రయాణానికి ఒక కారణం ఉంటుంది. అలాగే ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. అది ఎంతో నిశితంగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. ఈ విధమైన పరిశోధనలో ఒక వ్యక్తి లేదా సంఘటన అనేవి అనేక పేర్ల ద్వారా కానీ, సంఘటనల ద్వారా కానీ, సంఖ్యల ద్వారా కానీ అంతర్గత సంబంధాన్ని కలిగి ఉంటాయి. దీన్నే నమో వేదిక పరిభాషలో కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా సాగే ఓ ప్రయాణం. ఏది ఒక రీజన్ లేకుండా జరగదన్నది ఎప్పుడో రుజువైపోయింది. దీన్ని అనుసరించే నమో వేదిక పరిశోధన సాగుతోంది. మా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ప్రతి ప్రముఖ సందర్భాన్ని విడమర్చి దాని నమో సిద్ధాంతంతో కనెక్ట్ చేసి అందిస్తున్నాం.